తర్వాత 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఒకటి ఉండాలి, 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఒకటి ఉండాలి, +1 ఒకటి ఉండాలి. ఆల్రెడీ లాస్ట్ లో +1 అలాగా ఆ వర్డ్ అనేది మనకి +1 అవుతుంది. ముందుగా 4 ఫ్యాక్టోరియల్ ఉండాలంటే ఏతో స్టార్ట్ అవ్వకూడదుగా వర్డ్, ఏతో స్టార్ట్ అవ్వకూడదు. 4 ఫస్ట్ జీతో స్టార్ట్ చేసాం అనుకోండి, ఏతో అంటే స్టార్టింగ్ విత్ ఏ, స్టార్టింగ్ విత్ ఏ అంటే ఏతో వర్డ్ స్టార్ట్ ఉండదు కాబట్టి ఈ రిమైనింగ్ వాటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే, స్టార్టింగ్ లో ఏ పెట్టాము అంటే రిమైనింగ్ వాటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే ఈ ప్లేస్ ని మనం 4 వేస్, ఇది 3, ఇది 2, ఇది 1 వే కాబట్టి స్టార్టింగ్ విత్ ఏ అంటే 4 ఫ్యాక్టోరియల్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం ఉండాలండి, 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఉండాలి. అంటే ఏ తర్వాత జీతో స్టార్ట్ చేసాం అనుకోండి, స్టార్టింగ్ విత్ జీ, జీతో స్టార్ట్ చేస్తే ఫస్ట్ లెటర్ జీ ఉండాలి. మిగతావన్నీ ఖచ్చితంగా మనకి ఏ తర్వాత ఐఎన్. అంటే వీటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయగలము అంటే 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ కదా. ఎందుకంటే స్టార్టింగ్ లెటర్ జీ పెడితే రిమైనింగ్ ఉన్న లెటర్స్ ని 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయగలుగుతాం. అట్లాగే ఇంకొక 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే జీ అయిపోయింది, ఐతో కూడా అంతే కదా, 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. తర్వాత ఏమై ఉండాలండి, +1 అంటే +1 ఉండాలంటే కంపల్సరీగా ఫస్ట్ లెటర్ ఏమైపోతుందండి, ఎన్ స్టార్ట్ అయిపోతుంది. +1 అంటే లాస్ట్ వరకు తీసుకోవడం, అంటే నెక్స్ట్ సెకండ్ లెటర్ ఎన్ఏ, థర్డ్ లెటర్ ఏ, తర్వాత ఏంటండి జీ పెట్టామనుకోండి, తర్వాత లెటర్ జీ పెడితే మనకి ఏమైపోతుందండి, ఇక్కడ +1 రాయటానికి అవకాశం ఉందా, NAAGI పెట్టామనుకోండి, అప్పుడు ఇది ఒక లెటర్ అవుతుంది. లాస్ట్ కి ఏమవుతుందండి, NAAIG, నెక్స్ట్ లెటర్ ఏమొస్తుందండి, IG. దిస్ ఈజ్ +1. సో 50th వర్డ్, 50th word is NAAIG. నోట్ చేయండి అమ్మా. ఆప్షన్ వెరిఫికేషన్ చేయొచ్చు ఆకాష్, కానీ ఎనదర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. దీని మీద ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ లో ఉంది, అది చూద్దాం. ఎగ్జాంపుల్ అంటున్నాను, ప్రాక్టీస్ షీట్ లో ఒక ప్రాబ్లం ఉంటుంది, అది చూద్దాం. సరే ఒకసారి వినండి. ఎగైన్ అనే వర్డ్ ఉంటే ఖచ్చితంగా 50th వర్డ్ ఏంటి అని అడుగుతున్నాడు. 50th వర్డ్ అంటే ఖచ్చితంగా దేనికి ఫ్యాక్టోరియల్ రాసుకోవాలని చెప్పుకున్నాం. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. తర్వాత కంపల్సరీగా 2 సిమిలారిటీస్ ఉన్నాయంటే బై 2 ఫ్యాక్టోరియల్ ఉండాల్సిందే. కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ వేస్తే 12 వచ్చింది. ఇంకొకసారి కూడా వేసుకున్నాం, ఇంకొక 12 వచ్చింది. అంటే ఇక్కడికే 48 వచ్చేసాయి. +1 ఎందుకంటే 50 రావాలి అంటే +1 అనే వర్డ్ తీసేసేయాలి, ఎందుకంటే ఆ పర్టికులర్ వర్డే అది రాస్తాం కాబట్టి లాస్ట్ లో, అంటే ఎడిషనల్ గా +1 ఒకటి వస్తుంది. సో కాబట్టి AAGIN అన్నమాట. ఇప్పుడు ఖచ్చితంగా స్టార్టింగ్ లెటర్ ఏతో స్టార్ట్ చేస్తే మిగతా వాటిని 4 ఫ్యాక్టోరియల్ వేస్ లో, అట్లాగే జీతో స్టార్ట్ చేసాం అనుకోండి, ఆ రిమైనింగ్ AAIN ని వాటిని 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అట్లాగే స్టార్టింగ్ లెటర్ ఐతో పెట్టుకున్నాం అనుకోండి, అట్లాగే అది కూడా 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియలే. అంటే ఇప్పుడు ఎన్ వచ్చేసింది, ఎన్ నెక్స్ట్ వర్డ్ ఏంటి ఏ, ఆ నెక్స్ట్ వర్డ్ ఏంటి ఏ, తర్వాత ఏంటండి మనకి 1 రావాలి అంటే ఖచ్చితంగా జీతో ఒక వర్డ్ ఉంటే తర్వాత కదా NIG వస్తుంది. సో NAAG అనేది ఒక వర్డ్ పెట్టిన తర్వాత అప్పుడు ఈ లెటర్ అనేది +1 అనేది మనకి ఈ వర్డ్ అవుతుంది అనమాట, NAAI తర్వాత G. రైట్,
నెక్స్ట్ అండి దీని మీద మన ఎక్సర్సైజ్ ప్రాబ్లం లో హరిప్రీత్ అని సమ్ ఉంటుందండి. అదే మనం ఇదే మోడల్ ఇంకొక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు, చెప్తానండి ఒకసారి. సో హర్ష, నువ్వు ఆల్రెడీ ఒకసారి వినాలన్నా, ఎందుకంటే చెప్పింది మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తేనన్నా మనకి సిలబస్ ఇదవుతుంది కదమ్మా. ఓకే, అందుకని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఉండాలండి. చూడండి పేజ్ నెంబర్ 59 లో ఇది ప్రాక్టీస్ షీట్ ప్రాబ్లము. వీటి మీద ఇంకొక మోడల్ క్వశ్చన్ డిస్కస్ చేయమన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాను. ద వర్డ్స్ బై యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ by using letters of the word Harifeet, Harfet, Harifeet in the form of dictionary order 261th word, 261 word కనుక్కోమంటున్నాడు. 261 word కనుక్కోమంటున్నాడు. వాట్ ఈస్ ద 261 word కనుక్కోమంటున్నాడు. బాబు నాన్న ఎవరో హ్యాండ్ రైట్ చేశారు, హౌ మచ్ దట్ సెల్యూట్ కాస్ట్ టుడే. వాట్ ఈస్ దిస్ నాన్న, ఆర్సీబీ వర్సెస్ ఏంటండి అది? ప్లీజ్ నీకు ఇష్టం లేకపోతే డోంట్ డిస్టర్బ్. నాన్న మీ పేర్లు పెట్టుకొని రండి అమ్మా దయచేసి. సో హరిపీట్ అండి 260. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, కొన్ని ఫ్యాక్టోరియల్స్ అనేది మనకు ఐడియా ఉండాలి అని. జనరల్ గా 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, 6 ఫ్యాక్టోరియల్ అంటే 720, 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, 3 ఫ్యాక్టోరియల్ 6, 2 ఫ్యాక్టోరియల్ ఎట్లాగో 2 తెలుసు కదా. ఇప్పుడు 261 అంటే 5 ఫ్యాక్టోరియల్ కన్నా 6 ఫ్యాక్టోరియల్ అంటే 720 కదా. అంటే 6 ఫ్యాక్టోరియల్ వర్డ్స్ ఉండదు అక్కడ. 5 ఫ్యాక్టోరియల్ అనేది 120 కదండి. అంటే 261 ని ఎలా రాస్తున్నామో ఒకసారి చూడండి. అంటే 261 ని 5 ఫ్యాక్టోరియల్ నోటేషన్ లో రాయొచ్చు కాబట్టి, అంటే 120 అంటే దాని అర్థం 5 ఫ్యాక్టోరియల్. ఇలాంటివి ఎన్ని రాయొచ్చండి మనకి? అంటే ఈ 4 ఫ్యాక్టోరియల్ అట్లా ఎక్కువ రాయడానికి లేదు మళ్ళీ, ఎందుకంటే ఉన్నవి మనకి 6 లెటర్సే కాబట్టి కంపల్సరిగా ఇంకొక 120 రాశాను అనుకోండి. అంటే 5 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్స్ అయిపోయినాయి. 120 అంటే 261 లో 240 పోతే ఎంత అయిపోయిందండి? 21 మిగిలింది. ఇంకా ఆ 21 ని మళ్ళీ అరేంజ్ చేయాలి. 21 ని 4 ఫ్యాక్టోరియల్ గా రాయగలమా? 21 అంటే 24 అంటే 4 ఫ్యాక్టోరియల్ కాబట్టి 21 ని 4 ఫ్యాక్టోరియల్ లో రాయలేము. అంటే 4 ఫ్యాక్టోరియల్ వర్డ్ ఉండదు. సో 3 ఫ్యాక్టోరియల్ కమ్స్. 3 ఫ్యాక్టోరియల్ ఎన్నిసార్లు రాయొచ్చు? ఎందుకంటే ఇంకా 2 ఫ్యాక్టోరియల్ 1 ఉంది కాబట్టి 3 times of 3 ఫ్యాక్టోరియల్ రాశాను అనుకోండి, అప్పుడు అది ఎంత అయిపోయిందండి? 18. అంటే ఇంకెంత ఉంటుందండి బ్యాలెన్స్? 21. 21 అంటే ఒక 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఒక వర్డ్ అనేది కంపల్సరిగా ఆ లాస్ట్ లో ఆ వర్డ్ అనేది ఒక 1 అనేది రిప్రజెంట్ చేస్తాను, ప్లస్ 1 ఒక 2 ఫ్యాక్టోరియల్. లేదు ఇక్కడ ఉన్న 21 ని ఇలాగే ఎందుకు రాయాలి? 3 into 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 అనేది ఎలాగా రాస్తాము. 21 ని 3 into 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ఎందుకు రాయాలి? లేదంటే ఇలా కూడా రాయొచ్చు కదా. అంటే సపోజ్ 2 into 3 ఫ్యాక్టోరియల్ రాసాం అనుకోండి, 6 చూసారు ఎంతమ్మా? 12 కదా. 12 అంటే ఇంకెంత ఉంది మనకి? 9 రావాలి. 9 అంటే ఎలా రాయొచ్చు? 4 into 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 రాయొచ్చు కదా. అంటే 4 into 2 ఫ్యాక్టోరియల్ రాస్తే అన్ని లెటర్స్ లేవు ఇక్కడ, అన్ని పాసిబిలిటీస్ లేవు. కాబట్టి ఎప్పుడు కూడా మాక్సిమం టు మినిమమే రావాలి అక్కడ. ఓకే, అందుకనే 3 into 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ గా రాస్తాం. సో ఇప్పుడు చూడండి అమ్మా, అంటే మనకి ఇక్కడ ఏ టెర్మినాలజీస్ ఉన్నాయండి? అంటే ఫైనల్ కన్క్లూజన్ లో ఇది ఎలా రాస్తున్నామండి? ఇక్కడ చూడండి, ఫైనల్ కన్క్లూజన్ లో ఇది 18 కదండి. 18 అంటే 3 into 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1. అంటే ఇప్పుడు కంపల్సరిగా డిక్షనరీ ఆర్డర్ అంటే ఎలా అండి? ABCDEF GHIJKT, ఇదే కదండి డిక్షనరీ ఆర్డర్. ఇవి ఎన్ని లెటర్స్ అండి? ఇవి 6 అవుట్ మిగిలిపోయిందా?
PQRST ఇవి 6 లెటర్స్ కదా, 6 లెటర్స్. 6 లెటర్స్ లో ఉన్నప్పుడు మనకి 5 ఫ్యాక్టోరియల్ ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. అంటే స్టార్టింగ్ లెటర్ అనేది దేంతో స్టార్ట్ చేస్తామండి? చూడండి, స్టార్టింగ్ విత్ ఏ. ఎందుకండి స్టార్టింగ్ విత్ ఏతో స్టార్ట్ చేయాలి అంటే కంపల్సరీగా 5 రిమైనింగ్ అనేవి 5 కాబట్టి 5 వాటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే మనం 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అంటే ఒక 5 ఫ్యాక్టోరియల్ అయిపోయింది. ఇంకొక 5 ఫ్యాక్టోరియల్ కావాలి అంటే నెక్స్ట్ ఆర్డర్ ఏంటి? ఆల్ఫాబెట్ ఆర్డర్ నెక్స్ట్ ఏతో అయిపోయింది, ఈతో కూడా ఉండాల్సిందే కదా. అంటే ఈతో ఉండాల్సింది 5 ఫ్యాక్టోరియల్. తర్వాత ఏంటండి, మనకి నెక్స్ట్ 4 ఫ్యాక్టోరియల్ కానీ 5 ఫ్యాక్టోరియల్ కానీ లేదు. అంటే ఫస్ట్ లెటర్ మనకి ఎఫ్ అనేది వచ్చేసినట్టే. మనకి ఇక్కడ ఇందులో 4 ఫ్యాక్టోరియల్ లేదు కాబట్టి సెకండ్ లెటర్ కూడా ఏ అని అర్థం, ఎఫ్ఏ. థర్డ్ లెటర్ అంటే 3 లెటర్స్ అనేది అంటే ఎఫ్ఏ ఫిక్స్ చేసినట్టే. ఇంకా రిమైనింగ్ అనేది కంపల్సరిగా 3 into 3 ఫ్యాక్టోరియల్. 3 into 3 ఫ్యాక్టోరియల్ అంటే ఇవి 3 ఫ్యాక్టోరియల్స్ రావాలి. అంటే ఈ డిక్షనరీ ఆర్డర్ లో ఏమై ఉండొచ్చు అండి? ఎఫ్ఏ సెకండ్ లెటర్ అయిపోయింది, థర్డ్ లెటర్ ఈ అయి ఉండొచ్చు, లేదా ఈ అవ్వదు. ఎఫ్ఏ థర్డ్ లెటర్ ఏంటండి? హెచ్ కూడా అవ్వదు. ఎఫ్ఏ ఆర్ కూడా అవ్వదు. ఎందుకు అండి? ఎందుకంటే 3 into 3 ఫ్యాక్టోరియల్ కాబట్టి ఎఫ్ఏని 3 ఫ్యాక్టోరియల్ గాను అట్లా మనం రాయొచ్చు కదండి. సో దేర్ ఫోర్ ఎఫ్ఏ అంటే ఎఫ్ఏఈ can written as 3 factorial. FAH can written as 3 factorial. FAR can written as 3 factorial. అంటే 3 into 3 ఫ్యాక్టోరియల్ అయిపోయింది. అంటే FAE, FAH, FAR అయిపోయింది. అంటే ఖచ్చితంగా 3 into 3 ఫ్యాక్టోరియల్ అయిపోయిందంటే థర్డ్ లెటర్ ని మనం ఐడెంటిఫై చేసేస్తాము. ఆ థర్డ్ లెటరే FAT. తర్వాత ఏముండాలండి? 2 ఫ్యాక్టోరియల్ ఒక ఉండాల్సిందే. అంటే 2 ఫ్యాక్టోరియల్ ఒక ఉండాల్సిందంటే FAT అనేది కంపల్సరిగా 2 ఫ్యాక్టోరియల్ ఒక ఉండాల్సిందే. 2 ఫ్యాక్టోరియల్ ఒక ఉండాల్సిందే అంటే కంపల్సరిగా FAT అయిపోయింది. తర్వాత FAT తర్వాత ఈ ఫోర్త్ లెటర్ అనేది ఈ ఉండాల్సిందే. అంటే అప్పుడే రిమైనింగ్ వాటిని మనం 2 ఫ్యాక్టోరియల్ గా రాస్తున్నాం. తర్వాత ఏంటంటే ప్లస్ వర్డ్ అంటే FAE తర్వాత అంటే ఫోర్త్ లెటర్ ని ఐడెంటిఫై చేసేసాం. అంటే ఈ తర్వాత మళ్ళీ ఏముంటుందండి? హెచ్, FATH. అంటే ఫోర్త్ లెటర్ తర్వాత వర్డ్ ఒకటే కాబట్టి ఫోర్త్ లెటర్ హెచ్, తర్వాత ER రాసేయాల్సిందే, ER. దట్ ఈస్ 1. సో దేర్ ఫోర్ 261th word is father. Father. ఓకేనండి. ఓకే రుత్విక్, థ్యాంక్ యూ. రైట్. 261 అనేది ఎలా రాసాము అంటే 6 ఫ్యాక్టోరియల్ రాయటానికి లేదు కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ 2 రాసాము. 120 + 120 అంటే 240 అయిపోయింది. 18 అంటే 3 into 3 ఫ్యాక్టోరియల్ గా రాసాము, ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 1 అనే వర్డ్ రాస్తాం. అంటే 5 ఫ్యాక్టోరియల్ 2 ఉండాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఏతో రాయాల్సిందే, ఏతో స్టార్ట్ అవ్వదు. ఇంకొక 5 ఫ్యాక్టోరియల్ ఉండాలి అంటే ఈతో స్టార్ట్ అవ్వదు. అంటే 2 5 ఫ్యాక్టోరియల్స్ అయిపోయి నెక్స్ట్ ఏంటంటే కంపల్సరీ ఇంకో 5 ఫ్యాక్టోరియల్ లేదు అంటే ఫస్ట్ లెటర్ దేంతో స్టార్ట్ అవుతున్నట్టు? ఎఫ్ తో స్టార్ట్ అవుతున్నట్టు. ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ లేదు అంటే ఈ ఆర్డర్ లోనే వెళ్ళాలి. అంటే నెక్స్ట్ లెటర్ అనేది FA, ఫోర్త్ లెటర్ లేదు కాబట్టి సెకండ్ లెటర్ FAనే. ఇక థర్డ్ లెటర్ అనేది 3 ఫ్యాక్టోరియల్స్ ఇచ్చాడు అంటే ఈ ఆర్డర్ ఏంటండి? FAE అవ్వదు, FAH అంటే థర్డ్ లెటర్ అనేది అసైన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకొక 3 ఫ్యాక్టోరియల్, FAR ఇంకొక 3 ఫ్యాక్టోరియల్. అంటే ఈ 3 అంటే థర్డ్ లెటరు ఈ కానీ హెచ్ కానీ ఆర్ అవ్వదు. అంటే థర్డ్ లెటర్ ఏమైపోయిందండి? T.
నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే మళ్ళీ ఆర్డర్కి వద్దాం. FAT తర్వాత ఇంకొక 2 ఫ్యాక్టోరియల్ ఉండాలి అంటే FAT అయిపోయిన తర్వాత ఫోర్త్ లెటర్ ఏంటి? E కానీ, H కానీ, R కానీ కావచ్చు. కానీ మనకేంటండి ఓన్లీ 1 2 ఫ్యాక్టోరియల్ కాబట్టి ఫోర్త్ లెటర్ E అన్నమాట. FATE 2 ఫ్యాక్టోరియల్. తర్వాత ర్యాంక్ 1 అంటే లాస్ట్ వర్డ్ మనం రాసేస్తాం. మిగతావన్నీ ఆర్డర్ లో పెట్టేసుకోండి. అంటే FAT తర్వాత THER. ఓకేనండి. కానీ స్టార్టింగ్ విత్ 2 ఎందుకు పెట్టకూడదని స్టార్టింగ్ లో డిస్కస్ చేసామండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎక్కువ ఉండకూడదు మళ్ళీ. ఓకేనండి, రాయండి అమ్మా. రాసేస్తుంటారు నాకు తెలిసి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. రైట్ నానా, ఇప్పుడు చూడండి, ఇదే చాప్టర్ పెరిమిటేషన్స్ 1 వీక్, కాంబినేషన్స్ 1.5 వీక్. అదే కొత్త ప్రోగ్రామ్ లో అయితే పెరిమిటేషన్ కాంబినేషన్ కలిపి 1 వీకే, ప్రాబబిలిటీ 2.5 వీక్స్ మనకి ఇందులో. అక్కడ కొత్త ప్రోగ్రామ్ లో ప్రాబబిలిటీ అనేది ఓన్లీ 1 వీకే. అంటే మనకి మాక్సిమం మోడల్స్ అక్కడ కవర్ అవడానికి చాలా తక్కువగా టైం ఉంటుంది. ఎట్లాగో రివిజన్ ప్రోగ్రామ్ November 15th నుంచి కాబట్టి మీరెవరూ కూడా మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ కి వెళ్ళకండి. ఎప్పుడు మీరు ఫస్ట్ నుంచి ఆల్రెడీ 1 month ప్రోగ్రామ్ మీరు వినకపోయినా పర్వాలేదు, ఇందులోనే ఉండండి. సపోజ్ 2 months 3 months వినకపోతే అప్పుడు కొత్త ప్రోగ్రామ్ కి వెళ్ళండి. కానీ లేదు అనుకుంటే ఈ ప్రోగ్రామ్ లో ఉంటేనే మీకు బెనిఫిట్ అవుతుంది మ్యాథమెటిక్స్ పరంగా. సిమిలర్ వే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అంతే అవుతుంది. ఇన్ కేస్ ఈ ప్రోగ్రామ్ లో మీరు ఏవైనా కొన్ని టాపిక్స్ వినలేదు లేదా కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే రివిజన్ ప్రోగ్రామ్ లో ఆ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. దెన్ ప్రాబ్లమ్ సాల్వ్. ఓకే, థ్యాంక్ యూ. కమింగ్ టు ద నెక్స్ట్ అండి. సో తర్వాత నెక్స్ట్ అండి, చూడండి అన్న, సమ్ ఆఫ్ ద డిజిట్స్ రాసుకోండి అమ్మా. కీప్ ద హెడింగ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్. సమ్ ఆఫ్ ద డిజిట్స్. దీనిలో 39th క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ ఆల్ 4-digit number, sum of all 4-digit number can be formed by using without repetition. అంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ కట్టాలండి బై యూజింగ్ 4-digit number. బై ఆల్ 4-digit number అంటున్నాడు. చూడండి, అంటే దాని అర్థం ఏంటంటే 1245, 1246 లేదా 2145, 2651 ఇట్లా వీటితో ఫామ్ అయ్యేటటువంటి సమ్ కనుక్కోమంటారు. ఇలాగ ఎన్ని నెంబర్లు రాస్తాం మనం? అలాగే 6542 ఇలాగా మనకి 4-digit నెంబర్స్ యొక్క సమ్ అడిగాడు. ఇలాంటి ఎన్ని క్యాలిక్యులేషన్ మనం ఐడెంటిఫై చేయలేము కదా. సో కాబట్టి దీనికి ప్రొసీజర్ ఏంటంటే, ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇక్కడ ఎన్ని 4-digit నెంబర్ కావాలి కదండి. 1 2 3 4 కదండి, 4-digit నెంబర్ కావాలి. అంటే ఫస్ట్ ని దీన్ని ఏ ప్లేస్ అంటామంటే యూనిట్ ప్లేస్ అంటాం కదా. యూనిట్ ప్లేస్. దిస్ ఈజ్ కాల్డ్ 10 ప్లేస్. ఇది 100th ప్లేస్, 100th ప్లేస్. అట్లాగే ఇదేంటండి 10 cube ప్లేస్ అంటే 1000 ప్లేస్ కదా. ఇది ప్లేస్ వాల్యూ. ఇప్పుడు మనకి అంటే ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్. 1 అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది అనుకోండి. 1 కంటైన్స్
1 కంటైన్స్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నది అనుకుంటే, 1 కంటైన్స్ ఫోర్త్ ప్లేస్ లో ఉంటే ఆ అరేంజ్మెంట్స్ ఎలా చేయొచ్చు? ఆ అరేంజ్మెంట్స్ ఎలా అంటే ఫస్ట్‌ది 1 కండి. 1ని ఇక్కడ ఫిక్స్ చేశాను అనుకోండి. మిగతా ఎన్ని డిజిట్స్ ఉన్నాయండి ఇక్కడ? 1, 2, 4, 5, 6 ఈ డిజిట్సే వాడాలి మనం. వేరే డిజిట్స్ వాడకూడదు. 1 అని ఇక్కడ నేను ఫిక్స్ చేసేసాను. ఇంకెన్ని ఉంటాయండి? 4 ఇక్కడ 3 ఇక్కడ 2 అంటే దీని అర్థం ఏంటండి? 4p3 వేస్ లో అరేంజ్ చేయొచ్చు అని అర్థం. అంటే దీనికి సంబంధించినటువంటి నంబర్స్ అంటే దాని అర్థం ఎలా రాయొచ్చండి? 1 అనేది ఫోర్త్ ప్లేస్ లో ఉంటే 1 ఇంటూ 10⁴ దీని యొక్క అరేంజ్మెంట్స్ ఏమవుతాయి? 4p3 వేస్ అవుతాయి. అట్లాగే 1 కంటైన్స్ థర్డ్ ప్లేస్ లో ఉందనుకోండి. 1 కంటైన్స్ థర్డ్ ప్లేస్ లో ఉందంటే దాని అర్థం ఏంటి? అంటే 1 అనేది ఇక్కడ ఉండాలి. రిమైనింగ్ ప్లేసెస్ ఎన్ని రకాలుగా రాయొచ్చండి? అంటే రిమైనింగ్ అనేది ఇది 4 వేస్, ఇది 3 వేస్, ఇది 2 వేస్. అంటే 1 కంటైన్స్ థర్డ్ ప్లేస్ అంటే దాని అర్థం ఏంటండి? ఇక్కడ ఎన్ని రకాలుగా రాయొచ్చు అంటే 1 ఇంటూ ఈ ప్లేస్ వాల్యూ ఎంతండి? 10³ సో 10³ ఇంటూ 4p3 అట్లాగే సెకండ్ ప్లేస్, అట్లాగే 1 ప్లేస్. ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అట్లాగే 2 అనేది ఫోర్త్ ప్లేస్ లో ఉండటం. 4 అనేది ఫోర్త్ ప్లేస్ లో ఉండటం. 5 అనేది ఫోర్త్ ప్లేస్ లో ఉండటం. 6 అనేది ఫోర్త్ ప్లేస్ లో ఉండటం. వీటన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది 10³ ఓకే. రైట్. ఇది 10³ ఇది 10². అంటే దాని అర్థం ఏంటండి ఇక్కడ? ఫైనల్ కన్క్లూజన్ we have to written this. So 1 is contains 100th place. 1 is ఇక్కడ రాస్తున్నానండి చూడండి. వితౌట్ రిపిటీషన్ హెడ్డింగ్ పెట్టండి ఇక్కడ. వితౌట్ రిపిటీషన్ అంటే ఎలా వచ్చింది అనేది ఫస్ట్ ఒకసారి రాసుకున్నాక ఫార్ములా నేను చెప్తాను. అది ఈజీ అయిపోద్ది. ఫార్ములా కూడా ఈజీ. తర్వాత అది ఎలా వచ్చింది అనేది ఒక వర్డ్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, రాయండి. వితౌట్ రిపిటీషన్ ఇది 4 డిజిట్. సమ్ ఆఫ్ ఇవి ఎన్నో ప్లేస్ అండి? ఫోర్త్ ప్లేస్ కదండి. సమ్ ఆఫ్ ఫోర్త్ ప్లేస్. సమ్ ఆఫ్ ఫోర్త్ ప్లేస్ అంటే సమ్ ఆఫ్ ఫోర్త్ ప్లేస్ అంటే ఫోర్త్ ప్లేస్ లో 1 ఉండొచ్చు. అంటే ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాయంటే రిమైనింగ్ వాటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేస్తున్నామండి? అది 4p3 వేస్. తర్వాత ఏంటండి ఇక్కడ 1 ఉండొచ్చు, లేదా 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. అంటే 1 + 2 + 4 + 5 + 6 ఇంటూ 10 ఇది ఏ ప్లేస్ అండి? ఇది ఫోర్త్ ప్లేస్ కాబట్టి 10³. సమ్ ఆఫ్ థర్డ్ ప్లేస్ చెప్పండి అమ్మా. సమ్ ఆఫ్ థర్డ్ ప్లేస్ చెప్పగలరా? సమ్ ఆఫ్ థర్డ్ ప్లేస్ అంటే ఒకటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 1 కాదు, ఇలాంటివన్నీ రాయాలి. 1 ఫస్ట్ ప్లేస్ లో ఉండటము, 2 ఫస్ట్ ప్లేస్ లో 1 ఫోర్త్ ప్లేస్ లో ఉండటము, 2 ఫోర్త్ ప్లేస్ లో ఉండటము, అట్లాగే 5 ఫోర్త్ ప్లేస్ లో ఉండటం, అట్లా చేయాలి. సో కెన్ యూ రైట్ దిస్? థర్డ్ ప్లేస్ లో సమ్ ఆఫ్ థర్డ్ ప్లేస్ యొక్క అంటే సమ్ ఆఫ్ థర్డ్ ప్లేస్ లో 1 ఉండటము, 2 ఉండటము, 4 ఉండటము, 5 ఉండటము, 6 ఉండటము. అంటే దాని అర్థం ఏంటండి? 4p3 ఇంటూ ఇది ఎంత అండి? ఇది 1 + 2 + 4 + 5 + 6 ఇంటూ 10². తర్వాత ఏంటండి? సమ్ ఆఫ్ సెకండ్ ప్లేస్. సమ్ ఆఫ్ సెకండ్ ప్లేస్ ఏమవుతుందండి? అది కూడా అంతే కదండి. 4p3 ఇంటూ ఇదన్నీ యాడ్ చేసుకోండి. 3 + 4 7 ఎంత అండి ఇది? ఈ టోటల్ సమ్ ఎంత అండి? 10 + 15 17 18 18 ఇంటూ 10. సమ్ ఆఫ్ యూనిట్ ప్లేస్. అంటే ఇప్పుడు ఎంత అయిపోతుందండి? సమ్ ఆఫ్ యూనిట్ ప్లేస్ అంటే 4p3 ఇంటూ 18 ఇంటూ 10 1. ఇప్పుడు టోటల్ సమ్ ఆఫ్ ద డిజిట్స్. సమ్ ఆఫ్ 4 డిజిట్స్ అంటే ఇవన్నీ యాడ్ చేసుకోవటమే కదండి.
అన్నిటిలో కామన్ గా ఏముంది? 4p3 4p3 ఈ సమ్ ఆఫ్ ద డిజిట్స్ కామన్ గా ఉంది. అంటే 4p3 ఇంటూ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఎంత అండి? 18 ఇంటూ తర్వాత ఏంటండి 10 క్యూబ్ ప్లస్ 10 స్క్వేర్ ప్లస్ 10 ప్లస్ 1 అంటే దాని అర్థం ఏంటండి? 10 ప్లస్ 1 అంటే 11. 10 ప్లస్ 1 11 11 ఇదంతా అన్ని కూడా 4 నామాలు. 4p3 ఇంటూ 18 ఇంటూ 4 నామాలు. ఇది ఎందుకు డిస్కస్ చేశాను అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి క్వశ్చన్ అనేది ఎలా అడుగుతాడు అంటే డైరెక్ట్ గా దీనికి ఫార్ములా అనేది తర్వాత చెప్తాను నేను. ఈ ప్రాసెస్ అంటే ఇది ఎలా వచ్చింది ఫార్ములా అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. ఈ సాల్వింగ్ లో ఇంకొక క్వశ్చన్ కూడా కవర్ అయిపోద్ది అనమాట. ఎందుకు నరసింహ ఒక్క నిమిషం. 4p3 ఎందుకు వచ్చింది అంటే ఫోర్త్ ప్లేస్ లో ఇక్కడ ఫోర్త్ ప్లేస్ లో నేను 1 పెట్టాను అనుకో నరసింహ. 1 2 4 5 6 లో ఒక డిజిట్ ని వాడేసాం. ఇంకెన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 డిజిట్స్ ఉన్నాయి. ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి మనకి? 3 ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 4 వేసు 3 వేసు 2 వేసు 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అన్నా 4p3 అన్నా ఒకటే కదా నరసింహ. అందుకే మనకి స్టార్టింగ్ లో 4p3 వచ్చింది. 1 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ఎందుకు వచ్చింది అంటే ఫోర్త్ ప్లేస్ అంటే ఇది చెప్పాను. యూనిట్ ప్లేస్, 10 ప్లేస్, 100th ప్లేస్, 10 క్యూబ్ ప్లేస్. కాబట్టి ఫోర్త్ ప్లేస్ లో ఉంది కాబట్టి 10 క్యూబ్ ప్లేస్ రాశాను. ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎందుకు రాశాను అంటే ఫస్ట్ ప్లేస్ లో 1, ఫస్ట్ ప్లేస్ లో 2 ఉండటం, ఫస్ట్ ప్లేస్ లో 4 ఉండటము, ఫస్ట్ ప్లేస్ లో 5, ఫస్ట్ ప్లేస్ లో 6. అట్లాగే సమ్ ఆఫ్ ఫోర్త్ ప్లేస్, థర్డ్ ప్లేస్, సెకండ్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్. ఎందుకంటే యూనిట్ ప్లేస్ అంటే 10 పవర్ 0, 1 ప్లేస్ 10 పవర్ 1, 10 స్క్వేర్ 10 క్యూబ్ అన్నమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇంకోసారి ఇలా అడుగుతా ఉంటాడు. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద 1000 ప్లేస్ అని అడిగాడు అనుకోండి. క్వశ్చన్ ఎలాగ అడుగుతాడండి? వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద 1000th ప్లేస్ బై యూజింగ్ ద డిజిట్స్ 1 2 4 5 6 అన్నాడు అనుకోండి. అప్పుడు ఏంటి? ఇది ఒక్కటే రాస్తే సరిపోద్ది. లేదా వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద 100th ప్లేస్ బై యూజింగ్ దిస్ డిజిట్స్ అంటే ఇది ఒక్కటే రాస్తే సరిపోతుంది. అట్లా అన్నమాట. బై యూజింగ్ 4 డిజిట్ నంబర్ అని అడగడానికి క్వశ్చన్ ఇది. నిజానికి నార్మల్ గా అయితే ప్రాబ్లం అనేది ఫార్ములా చెప్తే సింపుల్ గా ఒక వర్డ్ లో అయిపోయింది. అది చెప్తాను. ఇది రాసుకున్నాం. 10 క్యూబ్ 10 స్క్వేర్ ఎందుకు అంటే అదే కదా నాన్న. ఇప్పుడు నువ్వు ఎందుకు రాయాలి అంటే సపోజ్ నువ్వు 21 అని ఎలా రాస్తావు? సపోజ్ 452 అనే నెంబర్ ని ఎలా రాస్తావు? జనరల్ గా ప్లేస్ వాల్యూ ఎలా ఇది అంటే 2 ఇంటూ 1 అంతే కదా. 5 అనేది 10th ప్లేస్ లో ఉంది కాబట్టి 5 ఇంటూ 10. 4 అనేది 100 ప్లేస్ లో ఉంది కాబట్టి 4 ఇంటూ 100 రాస్తాం కదా. అంటే సపోజ్ 52 ఉంది అనుకోనన్నా 2 ఇంటూ 1 ప్లస్ 5 ఇంటూ 10 అనే కదా దాని అర్థం. అందుకనే నీకు 10 క్యూబ్ తో కానీ 10 స్క్వేర్ తో కానీ వాటితో కానీ మల్టిప్లికేషన్ చేసాం. నోట్ చేయండి అమ్మా. ఇది నోట్ చేస్తే ఫార్ములా చెప్తాను, అది సరిపోతుంది. ఓకే. ఈ నంబర్ అనేది తర్వాత చూడొచ్చులండి, ఇబ్బంది లేదు. రైట్ అండి. రిపిటేషన్స్ అడిగితే చెప్తానమ్మా వినయ్. ముందు ఇది రాసుకోండి. ఇది రాసిస్తే చెప్పండి అమ్మా. నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. రిపిటేషన్స్ అయినప్పుడు డిస్కస్ చేస్తాను. అది ఫార్ములా చెప్పేద్దాం డైరెక్ట్ గా. మీరు అందరూ మరొకసారి గుర్తుపెట్టుకోండి. మెయిన్స్ అనేది మీకు ఒక్కసారే ఉంటది నెక్స్ట్ టర్మ్ లో. కాబట్టి మీరు ఆబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి. చక్కగా ఆడుకుంటాము, ఎంజాయ్ చేస్తాము అంటే ఇబ్బంది పడతారు తర్వాత. సో కాబట్టి మనం సిన్సియర్ గా ప్రాక్టీస్ చేస్తా ఉండండి. సీక్వెన్స్ అండ్ సిరీస్ అది మీకు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అయిందిలే బాబు. నాన్న దీనికి రిలేటెడ్ గా ఉన్నదే పెట్టండి నాన్న ఒకసారి నాకు. రైట్. ఇప్పుడు ఇదే సమ్మకి డైరెక్ట్ గా ఫార్ములా రాస్తానండి. దాని ప్రకారంగా మిగతావన్నీ కూడా ఫార్ములా బేస్డ్ చేసేస్తాను.
అప్పుడు మీకు ఇబ్బంది ఉండదు. రైట్? రాసుకోండి అమ్మా. వీటిలోనే ఫార్ములా బేస్డ్ది రాస్తున్నాను చూడండి. సమ్ ఆఫ్ ద 4 డిజిటెడ్ నంబర్, సమ్ ఆఫ్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ r డిజిటెడ్ నంబర్ by using n digits. ఫార్ములా ఏంటి అంటే n-1 p(r-1) into sum of digits into 11111 r times. Sum of r digit number by using n digits. ఇక్కడ బ్రాకెట్ లో n డిజిట్స్ బ్రాకెట్ లో 0 excluding. అట్లాగే సేమ్ సినారియో సమ్ ఆఫ్ r డిజిటెడ్ నంబర్ by using n digits 0 including case. 0 including ఇది వితౌట్ రిపిటేషన్ అని రాశానా? అని ఇక్కడ రాసుకోండి అమ్మా. ఇది వితౌట్ రిపిటేషన్ అని రాసుకోండి. మీకు ఇక్కడ ప్లేస్ లేకపోతే ఇక్కడ వితౌట్ రిపిటేషన్ అని రాసుకోండి. 0 excluding without repetition. So sum of r digited number by using n digits. So without repetition అంటే 0 ఉన్నప్పుడు, 0 స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఆ డిజిట్స్ ని తీసేయటమే. అంటే ఇది ఉంటది 0 స్టార్టింగ్ లో ఉన్నప్పుడు, దాని అర్థం ఏమైపోతుంది అంటే n-2 pr-2 తీసేసుకోవడం. n-1 pr-1 into sum of digits into 11111 r times. దీనిలో మనం 0ని ఉన్న టర్మ్స్ యొక్క సమ్ తీసేస్తాం అన్నమాట. 0 స్టార్టింగ్ లెటర్ లో ఉంటే అది ఏమైపోతుంది? n-2 pr-2 రాసేసుకోవడం. n-2 pr-2 into sum of digits into 111 so on 1. ఇక్కడ r-1 టైమ్స్ ఎన్నిసార్లు వస్తుందండి? r-1. ఎందుకంటే 4 డిజిటెడ్ నంబర్ లో స్టార్టింగ్ లెటర్ పెట్టామనుకోండి, అప్పుడు ఎన్ని 3 1s వస్తాయి కదా. అంటే జనరల్ గా 4 1s ఉన్నది కాస్త r-1 టైమ్స్ సబ్ట్రాక్షన్ చేసేసుకోవాలి. అంటే దీని అర్థం ఏంటి? సమ్ ఆఫ్ 4 డిజిటెడ్ నంబర్ మైనస్ స్టార్టింగ్ లో 0 ఉండటం వల్ల ఆ 4 డిజిటెడ్ నంబర్ కాస్త 3 డిజిటెడ్ నంబర్ అయిపోతుంది. సమ్ ఆఫ్ 3 డిజిటెడ్ నంబర్ అన్నప్పుడు కండిషన్ ఇది వచ్చేస్తుంది. అంటే జస్ట్ ఇక్కడ ఏం మారుతుంది అంటే, ఒకటి ఫస్ట్ ప్లేస్ మారుతుంది, రెండోది ఏంటంటే నెంబర్ ఆఫ్ వన్స్ మారుతాయి, అంతే తేడా. ఎందుకంటే స్టార్టింగ్ లో 0 ఉంటే ఆ 4 డిజిటెడ్ నంబర్ కాస్త 3 డిజిటెడ్ నంబర్ అయిపోతుంది. రాయండి అమ్మా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లాసెస్ వినండి. అట్లాగే మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ 3 వినండి. పైగా మీ కన్వీనియన్స్ కోసం అన్ని క్లాసెస్ మార్నింగే పెట్టారు. సో కాబట్టి మీరు అందరూ కూడా క్లాసెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దండి. పైగా స్టడీ అవర్ టైం కూడా 2 అవర్స్ వచ్చింది. మీరు ఎంత వర్క్ చేసినా సరే ఈ 6 మంత్సే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ 6 మంత్స్ ఎవరైతే సిన్సియర్ గా కష్టపడతారో, ఎవరైతే సిన్సియర్ గా వర్క్ చేస్తారో వాళ్ళకే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. వర్క్ చేయకపోతే సక్సెస్ రేట్ అంత ఉండదు. ఏదో ఐపీఈలో పాస్ అవటం లేదా ఐపీఈలో మంచి మార్క్స్ రావటం
అనేది జస్ట్ ఆ లాస్ట్ 1 మంత్ మనం జాగ్రత్తగా పట్టుకుంటే సరిపోతుంది. వాటిని ఎందుకంటే రిపీటెడ్ క్వెషన్స్ ఎక్కువగా అడుగుతాడు కాబట్టి. మన ఆబ్జెక్టివ్‌లో ఉండాలి అంటే మాత్రం కంపల్సరీగా ఈ 6 మంత్స్‌ని మీరు ఒక యజ్ఞంలాగా ఆలోచించి మంచిగా చేసుకొని చేయాలి. అప్పుడే మీకు మంచి ఇదుంటుంది. చూడండి ఇంజినీరింగ్ కాలేజెస్ ఎన్నున్నాయి మనకి? అందులో రిప్యుటేటెడ్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఎన్నున్నాయి? సో, మనకి ఐఐటీస్ గాని, నేషనల్ అదే ఎన్ఐటీస్‌లో కానీ, అట్లాగే బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఇంకొక 100 ఇంజినీరింగ్ కాలేజెస్‌లో రావాలి అంటే మాత్రం కంపల్సరీగా మనం వర్క్ చేయాల్సిందే. అదే మనకి కాలేజ్ ఉంటేనే మేము వర్క్ చేస్తాము. ఇంటి దగ్గరుంటే చక్కగా ఆడుకుంటాం, చక్కగా గేమ్స్‌కెళ్తాము అనుకున్న యాటిట్యూడ్ ఉంటే మాత్రం మనం చాలా ఇబ్బంది పడతామండి. ఎందుకంటే మీ పేరెంట్స్ అందరూ కూడా చాలా పెయిన్‌ఫుల్‌గా అంటే పే చేయటం అనేది అమౌంట్ పే చేయటం అనేది చాలా కష్టం ఈ సిట్యుయేషన్‌లో కూడా. లేదు మనీ ఉన్నా ఓకే. కానీ మనం పేరెంట్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే మాత్రం మీరు ప్రెషర్ లేకుండా చక్కగా మీరు వర్క్ చేసుకోండి. చూడండి మీకు ఆల్రెడీ మనకి జితేంద్ర అనే అబ్బాయి జేఈఈ మెయిన్స్ 4థ్ ర్యాంక్ వచ్చింది. అట్లాగే ఓబుల్ రెడ్డి అన్న అబ్బాయి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చింది. వీళ్ళందరూ కూడా డేకి సుమారుగా 15 గంటలు చదువుతారండి. 15 గంటలు చదువుతారు. అంటే క్లాస్ వినటం రెగ్యులర్‌గా 6 అవర్స్ వింటారు. రిమైనింగ్ టైమ్ అంతా కూడా వాటి మీద ప్రాక్టీస్ ఉంటుంది. సో, కాబట్టి ఆ ప్రాక్టీస్ అనేది అట్లా ఉండబట్టే మేబీ వాళ్ళ ఐక్యూ లెవెల్స్‌కి టాప్ 10 టాప్ 50 టాప్ 100 రావచ్చు. కానీ నాకంత ఐక్యూ లేదండి అని అనుకోవడానికి లేదండి. ఐక్యూకి ఎక్కడ ఇదేం ఉండదు. మేబీ మనకు 1, 2, 3 సార్లు మనం ప్రిపేర్ చేస్తా ఉంటే, ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఆటోమేటిక్‌గా మనకి ఇంప్రూవ్‌మెంట్ అనేది వస్తా ఉంటది. సపోజ్ మనకి 100 లోపు రాకపోవచ్చు. కానీ మనకున్న వర్క్ మనం చేసేదానికి మనం ఒక 15 అవర్స్ గాని వర్క్ చేసినట్లయితే 1000 లోపు రావచ్చు ఐఐటీస్‌లో. ఎన్ఐటీస్‌లో 2000 లోపు రావచ్చు. లేదంటే ఇంకా బెటర్‌గా రావచ్చు. అంటే ఏదైనా వర్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు సక్సెస్ అండి. ఎందుకంటే అదృష్టం ఉంటది అది ఇది అంటే ఓన్లీ 1% మిగతాదంతా కూడా హార్డ్ వర్క్ మీదే ఉంటుంది. మీరు మీ ఏజ్‌లో మెమరీ అనేది చాలా హై స్టేజ్‌లో ఉంటది. గుర్తుపెట్టుకునేయడం చాలా ఎక్కువుంటది మీ కేపబిలిటీస్. మిగతా మీకు వర్రీస్ ఏమీ లేవు. చక్కగా మీరు ఓన్లీ చదువుకోవటమే. అదేంటి సార్ ఏదో టీవీలో చూపిస్తారు, సినిమాల్లో చూపిస్తారండి. అది డ్రామా అండి. సినిమాల్లోని, టీవీలోని, బిగ్ బాస్‌లో అవన్నీ వేస్ట్ అయ్యి. అయేంటంటే వాళ్ళు యొక్క సర్వైవల్ కోసమే. సో, కాబట్టి వాటిని మీరు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, కంపల్సరీగా మీరు వర్కౌట్ చేస్తే కష్టే ఫలి. థాంక్ యూ. కమింగ్ టు ద నెక్స్ట్ అండి. ఇది రాసారనుకుంటాను. సో, తర్వాత నెక్స్ట్ రిపిటీషన్స్ అండి. వెన్ ద రిపిటీషన్స్ ఆర్ అలౌడ్. రిపిటీషన్స్ అలౌడ్ అయినప్పుడు కూడా మనం ఒకసారి డిస్కస్ చేసేద్దామండి. సో, ఇది వితౌట్ రిపిటీషన్స్ అండి. వెన్ ద రిపిటీషన్స్ ఆర్ అలౌడ్ దెన్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ లెట్ అస్ సీ. రిపిటీషన్స్ అలౌడ్ అయితే ఏంటి పరిస్థితి? అదే కదండీ! సో, రైట్ దిస్. 0 ఎక్స్‌క్లూడింగ్ 0 ఎక్స్‌క్లూడింగ్ 0 ఎక్స్‌క్లూడింగ్ రిపిటీషన్స్ అలౌడ్. Repetitions allowed. Sum of r-digited number. Sum of r-digited number. Sum of r-digited number from n digits. From n digits. 0 excluding repetitions allowed అంటే ఫార్ములా ఏంటంటే n power r minus 1 into sum of digits into 11111 r times. మీకు చూడండి ఇందాకలా మనం ఇక్కడ చూడండి సపోజ్ 1 అని స్టార్టింగ్ లెటర్ లో పెడితే దీన్ని 4 వేస్ లోని 3 వేస్ లోని 2 వేస్ లో రాసి దానిని మనం 4p3 అన్నాం. దేనిలో ఏ కండిషన్ లో ఇది వితౌట్ రిపిటేషన్ కండిషన్ లో. విత్ రిపిటేషన్ కండిషన్ అంటే ఏమవుతుంది రిపిటేషన్స్ అలౌడ్ అంటే అప్పుడు దాని అర్థం ఏమైపోతుంది ఇది 4 వేస్ అవుతుంది ఇది 4 వేస్ అవుతుంది ఇది 4 వేస్ అవుతుంది. ఇది రిపిటేషన్స్ అలౌడ్ అయినప్పుడు. సో కాబట్టి రిపిటేషన్స్ అలౌడ్ అన్నప్పుడు కంపల్సరీగా n పవర్ r మైనస్ 1 ఎందుకంటే ఇది r అంటే r డిజిటెడ్ నంబర్ అంటే 4 డిజిటెడ్ నంబర్. n అంటే గివెన్ డిజిట్స్ ఎన్నైనా ఉండొచ్చు. అది ఫార్ములా. తర్వాత 0 ఇంక్లూడింగ్
0 including repetitions allowed. 0 including repetitions allowed. అంటే 0 స్టార్టింగ్ లో ఉండటము తర్వాత ఉండకపోవటం. ఇందాక ప్రీవియస్ సమ్ చెప్పినట్లుగానే n పవర్ r మైనస్ 1 సమ్ ఆఫ్ డిజిట్స్ ఇంటూ 1111 r టైమ్స్ మైనస్ n పవర్ n మైనస్ 1 పవర్ r మైనస్ 1 n minus 1 power r minus 1 sum of digits into 11111 r minus 1 times r minus 1 times నోట్ చేయండి. అండ్ ఆ ఫైనల్ మెయిన్స్ అనేది మీకు మేలో కానీ జూన్లో కానీ ఉంటుందండి. రైట్ నాన్న. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఫార్ములా బేస్ చేసుకొని చేసుకోవటమే. ఓకేనండి. r minus 2 కాదు ఆకాష్, r minus 1. n minus 1 పవర్ r minus 1. ఎందుకంటే స్టార్టింగ్ లెటర్ అనేది 0 కదా, ఉండకూడదు. ఓకే ఆకాష్. రైట్ అండి. అండ్ ఫస్ట్ ఇయర్ రివిజన్ ఆల్రెడీ మీకు అయిపోయింది కాబట్టి ఫస్ట్ సెకండ్ ఇయర్ రివిజన్ అవుతుంది, తర్వాత ఫస్ట్ ఇయర్ రివిజన్ పెడతారు లాస్ట్ లో. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీరు నవంబర్ లో కాలేజ్ తెరుస్తారు, అప్పటి నుంచి సీరియస్ గా చదువుతాను అనుకోవద్దు. ఓకే రైట్ అండి. 40th సమ్ చూడండి అమ్మా. 40th సమ్, ఫైండ్ ద సమ్ ఆఫ్ పేజ్ నంబర్ 52. Find the sum of 4-digit number formed by using the digits 0, 2, 4, 7, 8, 0, 2, 4, 7, 8 without repetitions. Without repetition. ఫార్ములా తెలుసు కదండి. వితౌట్ రిపిటేషన్ అంటే ఫార్ములా ఏంటండి? n-1 p(r-1) ఇంటూ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇంటూ 111, ఎందుకంటే డైరెక్ట్ గా 4 1s కదా, మైనస్ n-2 p(r-2) sd అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ 111 3 times. అంటే ఇది ఎన్ని డిజిట్స్ అండి? 1 2 3 4 5 డిజిట్స్. ఇక్కడ n ప్లేస్ లో 5, r ప్లేస్ లో 4, అంటే 4p3 ఇంటూ 111 మైనస్ తర్వాత ఏంటండి n-2 అంటే 3p2 ఇంటూ 111. ఈ రెండిట్లో కామన్ గా ఉంది కదండి, ఎస్డి కామన్ గా ఉంది కాబట్టి సమ్ ఆఫ్ డిజిట్స్ ఈ వాల్యూ చేసుకొని చేయటమే. ఇప్పుడు సిమిలర్ థింగ్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఒకటి వితౌట్ రిపిటేషన్ చేస్తాం, విత్ రిపిటేషన్ చేస్తాం, నెక్స్ట్ సిమిలర్ థింగ్స్ ఇస్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ అదే. సిమిలర్ థింగ్స్ అంటే ఏంటి? ఏది మారినా సరే ఈ ఒక్క టెర్మినాలజీయే మారుతుంది. అంటే ఇది ఒక్కటే అరేంజ్మెంట్స్, అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏ విధంగా అరేంజ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ అక్కడ. నరసింహ వితౌట్ ఫార్ములా ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అదే మీకు. అందుకే నేను స్టార్టింగ్ లో ఫస్ట్ సమ్ చెప్పా కదా, 39 సమ్ వితౌట్ ఎగ్జాంపుల్. అది ఇది ఇక్కడ 4 1s, ఇక్కడ 3 1s. రైట్. n4 r నానా సమ్ ఆఫ్ 4-digit నెంబర్ అంటే r4. సమ్ ఆఫ్ గివెన్ డిజిట్స్ ఫార్ములా కూడా అదే కదా, సమ్ ఆఫ్ r-digit నెంబర్ బై యూజింగ్ n డిజిట్స్. ఓకే నరసింహ, ఇది ఆర్డర్ వైజ్ గా నీకు ఆల్రెడీ ప్రాబ్లమ్ లో డిస్కస్ చేశాను, ప్రీవియస్ సమ్. చూడండి అమ్మా. నెక్స్ట్ 4p3 ఇంటూ అన్ని రాయాలండి. 4p3 ఇంటూ సమ్ ఆఫ్ ద డిజిట్స్ రాయాలి, ఇంటూ 111 రాయాలి. చూడండి అమ్మా.
సమ్ ఆఫ్ ఆల్ నంబర్స్ అన్నాడండి. సమ్ ఆఫ్ ఆల్ నంబర్స్ that can be formed by all the digits, all the digits 2, 3, 4, 5 ఓన్లీ. అంటే అన్ని నంబర్లు వాడాలి, అన్ని నంబర్లు డిజిట్స్ కావాలని అంటున్నాడండి. అంటే ఇప్పుడు కంపల్సరీగా మనం ఏంటి ఇక్కడ ఎన్ని కండిషన్స్, దీని అర్థం ఏంటండి ఇక్కడ చూడండి. అంటే ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఎలా రాయొచ్చండి, దీన్ని ఎలా రాయొచ్చండి? 2, 3, 4, 4, 4, 5 కెన్ అరేంజ్. ఎన్ని రకాలుగా అరేంజ్ చేయగలుగుతామండి? ఎన్ని నంబర్స్ ఇవి? 1, 2, 3, 4, 5. 5 ఫ్యాక్టోరియల్ బై సిమిలర్ థింగ్స్ ఎన్ని ఉన్నాయండి? అంటే 5 ఫస్ట్ గా ఏదో ఒకటి ఫిక్స్ చేసేస్తాం కాబట్టి జనరల్ గా అయితే మనం కెన్ అరేంజ్ 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అని రాస్తాం. కానీ ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ నంబర్స్ అన్నారు కదండి. సమ్ ఆఫ్ ఆల్ నంబర్స్ అంటే ఆల్ నంబర్స్ అన్నప్పుడు మనం స్టార్టింగ్ లో 2 పెట్టుకున్నాం అనుకోండి, రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి. ఇక్కడ రిమైనింగ్ లెటర్స్ స్టార్టింగ్ లో మనం 2 పెట్టుకుంటే మనకి ఎన్ని వస్తాయని చెప్పండి అమ్మా. అంటే ఇదేమి ఉన్నాయండి మనకి ఇక్కడ 3, 4, 4, 5. అంటే దాని అర్థం ఎంత అండి? ఇక్కడ 3, 4, 5, 5 అంటే దీన్ని 4 ఫ్యాక్టోరియల్ బై 2 టైమ్స్ రిపిటేషన్ ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. అంటే సమ్ ఆఫ్ ఆల్ నంబర్స్ అంటే స్టార్టింగ్ ప్లేస్ లో 2 పెడితే 2 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ స్టార్టింగ్ లో 3 పెట్టాను అనుకోండి, 3 పెడితే అది కూడా ఎంత అవుతుందండి? స్టార్టింగ్ లో 3 పెట్టామనుకోండి, నరసింహ నువ్వు అడిగా కదా, ఇక్కడ చూడు స్టార్టింగ్ లో 3 పెడితే 2, 4, 4, 5 వీటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయగలుగుతాము? 1, 2, 3 అంటే 4 ఫ్యాక్టోరియల్ బై 2లు 2 ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ స్టార్టింగ్ లో 4 పెట్టాను అనుకోండి, రిమైనింగ్ ఎన్ని ఉన్నాయండి అక్కడ? స్టార్టింగ్ లో 4 పెడితే 4, 3, 2, 5 అంటే వీటిని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చండి? అంటే 1, 2, 3, 4 కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. అంటే స్టార్టింగ్ లో 4 పెడితే 4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. ఇంకొక 4 పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇంకొక 4 పెట్టాల్సిన అవసరం లేదు? 4, 4 సిమిలర్ థింగ్సే కాబట్టి. ప్లస్ స్టార్టింగ్ లో 5 పెడితే 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. చూడండి మీకు అర్థమవుతుందండి. ఇక్కడ 2, 3, 5 కి 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ వేసాము. 4 కి మాత్రం ఓన్లీ 4 ఫ్యాక్టోరియల్ రాసాం. ఇంటూ మనకి ఏం చేయాలండి? దిస్ ఇంటూ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే మళ్ళీ కామనే కదా. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఈ నంబర్ ఎంత అవుతుందండి ఇది? సో ఎన్ని వన్స్ రాయాలండి ఇక్కడ మనము? 1, 2, 3, 4, 5 అంటే ఇంటూ 10 to the power of 4 ప్లస్ లేకపోతే 1 రాసేస్తాను డైరెక్ట్ గా, పర్లేదుగా. 1, 1, 1, 1 1, 2, 3, 4, 5 1, 2, 3, 4, 5 సిమిలర్ రిపీటెడ్ నంబర్స్, సిమిలర్ థింగ్స్ కాబట్టి డివైడెడ్ బై ఇస్తాం. ఆకాష్ దీనికి ఫార్ములా వాడచ్చు అంటే వాడచ్చు. ఇది ఎట్లాగో 5 వన్స్ అవుతాయి. 4 ఫ్యాక్టోరియల్ బై 2 దీని ఫార్ములా కూడా వాడచ్చండి. అంటే స్టార్టింగ్ ఏంటంటే 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ వాడకూడదు. స్టార్టింగ్ ఏం చేయాలి? 4 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ వాడుతూ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ మళ్ళీ ఇంకో 4 రాయాలి. 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 5 ఇంటూ ఇవి 5 డిజిటెడ్ కాబట్టి 5 వన్స్ రాసుకోవాలి. ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై n-1 r ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ సిమిలర్ థింగ్స్ రాస్తాం. రాయండి అమ్మా. ఫార్ములా ఏమవుతుందంటే n-1 ఫ్యాక్టోరియల్ బై m ఫ్యాక్టోరియల్ ఇంటూ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇంటూ 1, 1, 1, 1 5 టైమ్స్ కదా. m అంటే సిమిలర్ థింగ్స్
n అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్, సమ్ ఆఫ్ ద డిజిట్స్. ఇది ఫార్ములా. చరణ్, ఫార్ములా కావాలంటే ఇది n-1 ఫ్యాక్టోరియల్ బై m ఫ్యాక్టోరియల్. m ఫ్యాక్టోరియల్ అంటే సిమిలర్ థింగ్స్. స్టార్టింగ్ విత్ నంబర్ అంటే ఇందాక చెప్పే కదా నాన్న, 2 అనేది 4th ప్లేస్ లోని, థర్డ్ ప్లేస్ లోని, సెకండ్ ప్లేస్ లోని, ఫస్ట్ ప్లేస్ లో ఉండాలని. కాబట్టి